అన్ని భాషల్లోనూ ఒకే రకమైన క్రేజ్ తెచ్చుకునే నటులు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత జనరేషన్లో అలాంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాత్రమే. ఉప్పెన, సైరా చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన విజయ్ సేతుపతి తమిళంలో అగ్రనటుడిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. జవాన్తో బాలీవుడ్లో విలనిజం చూపించారు. తమిళంలో అనేక ప్రాజెక్టులు చేతిలో ఉండగానే తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా అరుముఖ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఏస్ విడుదలకు సిద్ధమైంది. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిని సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లోకి రానుంది. ప్రస్తుతం ఏస్ ప్రమోషన్లో బిజీగా పాల్గొంటున్న విజయ్ సేతుపతి డైరెక్టర్ ఆరుముఖ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. నటుడిగా తాను ఆ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు వర్ణం అనే మూవీ ఆడిషన్కి వెళ్లారు. అక్కడ భూపతి అనే మేనేజర్ నా ఫోటోలు నిర్మాతలకు ఇచ్చారు. వాళ్ళు నన్ను పిలిచి సన్నివేశం గురించి చెప్పి నన్నే డైలాగులు రాసుకుని నటించమని చెప్పారు. అప్పటి వరకు నేను డైలాగులు రాయగలనని నాకే తెలియదు. ఏవో కొన్ని డైలాగులు రాసి దగ్గరలోని షాప్లో హెయిర్ జెల్ కొనుగోలు చేసి దాన్ని రాసుకుని నటించి చూపించాను. ఆ చిత్రానికి ఆరుముఖ కుమారే డైరెక్టర్. నన్ను తీసుకోవాలా వద్దా అని నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో ఆయన వెళ్ళి ఆ అబ్బాయి చాలా బాగా నటించాడు, తప్పకుండా తీసుకోండని నన్ను సిఫార్సు చేశారు. అలా నాకు సినిమాల్లో తొలి అవకాశం ఆరుముఖ కుమార్ వల్లే వచ్చింది. ఆ తరువాత నడువుల కొంచెం పక్కా కనం మూవీకి కూడా నన్ను తీసుకుని టైంలో ఆరుముఖ సారే సిఫార్సు చేశారట. ఈ విషయం 96 డైరెక్టర్ ఫేమ్ ద్వారా నాకు తెలిసింది. అలా నా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆరుముఖ కుమారే నాకు అండగా నిలిచారు. ఈ జీవితం ఆయన ఇచ్చిందే, అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ వైరల్గా మారాయి.